వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు కలకలం రేపాయి. కమ్మపల్లి పాత గ్రామ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి గుప్త నిధులు తవ్వుతున్నారన్న సమాచారంతో తవ్వకాలు జరుపుతున్న ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు. ఆ సమయంలో కొంతమంది దుండగులు జేసీబీల సహాయంతో తవ్వకాలు చేస్తున్నారు. పోలీసులను గమనించిన దుండగులు పారిపోతుండగా ఇద్దరిని అదుపులోకి తీసుకుని ఒక జేసీబీతో పాటు 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మరికొంతమంది పోలీసులకు చిక్కకుండా పారిపోగా వారు తీసుకొచ్చిన కారుని ఎవరూ తీసుకెళ్తుండగా టైర్లలో గాలిని పోలీసులు తీసివేశారు. తమ గ్రామంలో ఇంతకు ముందెన్నడూ ఇలాంటి ఘటనలు జరగలేదని స్థానికులు తెలిపారు. అర్ధరాత్రి వేళ పోలీసులు గ్రామానికి 2 వైపుల నుంచి చేరుకోవడంతో ఏం జరుగుతుందోనని భయభ్రాంతులకు గురయ్యారన్నట్లు వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరారు. నైట్ 11 గంటలకి పెళ్లి కార్యక్రమంలో మేము బిజీగా ఉన్న కార్యక్రమంలో ఇక్కడ సిఐ గారు అకస్మాత్తుగా ఆ బండి ఆపి ఇక్కడ ఒక సంఘటన జరుగుతుందని చెప్పి మాకు విచారించడం జరిగింది. ఏంటి అంటే మేము ఆ విచారణలో భాగంగా కూడా మాకు తెలియని సంఘటన అంటే ఇది ఇక్కడ ఒక గుప్త నిధుల కోసానికి ఒక జేసీబీ తోని వెహికల్ పెట్టి అక్కడ నిధులను తోడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతం ఎక్కడ అని మాకు తెలియదు అంటే వాళ్ళు విచారణ చేయగా ఇక్కడ పాత ఊరు గ్రామ పంచాయతీ ఉన్న ఆ గ్రామ పంచాయతీ పరిధిలో జరుగుతున్నారని చెప్పి వాళ్ళు అకస్మాత్తుగా వచ్చి దాన్ని ఆ జేసీబీని సీల్ చేసి అదే విధంగా 2 వీలర్స్ కూడా 3 వీలర్స్ కూడా 2 వెహికల్ కూడా సీల్ చేసి ఇక్కడ కారు కూడా గాడ్పు తీసి ఇది విచారణ చేపట్టింది. అనంతరం ఏం జరుగుతుందని వాళ్ళు ఆలోచించగా గతంలో ఇక్కడ ఒక నిధి ఉందని చెప్పి ఆ నిధి తవ్వుతున్నారని చెప్పి ఇక్కడ కొంతమంది వ్యక్తులను వాళ్ళు విచారిస్తుంటే కొంతమంది పారిపోయడం జరిగింది. ఆ పారిపోయిన క్రమంలో కూడా కొంతమంది మీద చర్య తీసుకోవాలని కూడా గ్రామ పెద్దల తరఫున మీ అందరం కలిసి దాన్ని విచారణ జరిపించి ఆ విచారణను సక్రమంగా ఏం జరుగుతుందని చెప్పి గ్రామంలో ఉన్న పెద్దలందరూ కూడా ప్రభుత్వానికి కూడా ఒక సూచనగా ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటుగా ఏంది అంటే ఇలాంటి సంఘటనలు కూడా గతంలో కూడా ఇలాంటివి మాకు జరగకుండా కూడా ఇలాంటి జరగడం వల్ల గ్రామంలో ప్రజలందరూ కూడా భయబంధలకు గురై వాళ్ళు బాధతోని కూడా ఇలాంటి జరిగిందా ఇలాంటి ఏంది అని విచారణ